హాయ్ అండి. మనము మళ్ళొక ఉద్యోగ నోటిఫికేషన్‌తో మీ ముందుకైతే రావడం జరిగింది. కాకపోతే ఇది ప్యూర్‌లీ టెంపరరీ బేసిస్ అనమాట. గమనించండి. ఇది వచ్చేసి మనకు ఇండియన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్‌కి సంబంధించిననమాట. రీసెర్చ్ కోఆర్డినేట్ సెక్షన్ డెహ్రాడూన్‌లో అనమాట. ఉత్తరాఖండ్‌లో ఉంటుంది. మనకొచ్చేసి జూనియర్ ప్రాజెక్ట్ ఫెలోషిప్‌కు అదేవిధంగా ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులకైతే వీళ్ళు ఇంటర్వ్యూలు కాల్ఫర్ చేస్తున్నారు. 15/4/2025 ఉదయం 10:30 గంటలకనమాట. దీనికి ఎటువంటి రిటన్ ఎగ్జామ్ ఉండదు. కేవలం ఇంటర్వ్యూ ద్వారానే. సో, అందరూ ఎలిజిబులే అండి. ఇది డెహ్రాడూన్ కదా, ఉత్తరాఖండ్ కదా, మనం ఎలిజిబుల్లా కాదనుకోవద్దండి. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సెంట్రల్ గవర్నమెంట్‌వి. సో, ఆల్ ఓవర్ ఇండియాలో ప్రతి ఒక్కరు కూడా ఎలిజిబుల్ అవుతారు. మనకు చూడొచ్చండి ఫీల్డ్ అసిస్టెంట్ పోస్ట్‌కి అయితే శాలరీ 17,000 ఉంటుంది. అదేవిధంగా మనకు జూనియర్ ప్రాజెక్ట్ ఫెలోషిప్‌కి అయితే 24,000 ఉంటుంది. ఫీల్డ్ అసిస్టెంట్‌కి వచ్చేసి ఇంటర్మీడియేట్ ఉంటే సరిపోతుందనమాట. ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉంటుందో మానిటరింగ్ అండ్ ఎవాల్యుయేషన్ ఆఫ్ ఆపరేషన్స్ కారణం వాళ్ళకు కాస్త ప్రిఫరెన్స్ ఇస్తామని చెప్తా ఉన్నారు. తర్వాత మనకు జూనియర్ ప్రాజెక్ట్ ఫెలోషిప్కి వచ్చేసి ఫస్ట్ క్లాస్ ఎంఎస్సీ ఇన్ ఫారెస్ట్ లేదా బాటనీ లేదా బయోటెక్నాలజీ ఏదైనా ఉంటే కూడా సరిపోతుందన్నమాట. చూడండి, మీరు గమనించండి. మళ్ళీ వీళ్ళు దీనికి సపరేట్గా కాల్ లెటర్ అటువంటిది ఏమి ఇవ్వమనేది చెప్తా ఉన్నారన్నమాట. ఎవరైతే అప్లై చేసుకున్నారో ఆ రోజు డైరెక్ట్గా ఇంటర్వ్యూకి వెళ్ళడమే అండి. మనము వీళ్ళ వెబ్సైట్ కూడా ఉంటుంది. సింపుల్గా మీరు చూసుకోవచ్చు అనమాట. నేను వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. లేదంటే కూడా మీరు గూగుల్లో సెర్చ్ చేసినా కూడా వచ్చేస్తుందన్నమాట. దానికైతే ఎటువంటి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్ రీసెర్చ్ ఎడ్యుకేషన్ అని టైప్ చేస్తే కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. దానికి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోండి. ఒకవేళ మీకు కనుక వీడియో నచ్చినా నచ్చకపోయినా పర్లేదండి. కుదిరితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఎవరికి ఉపయోగపడవచ్చు కదా. మన బంధువుల్లో కానీ, స్నేహితుల్లో కానీ, ఫ్రెండ్స్లో కానీ షేర్ చేస్తే కాస్త ఎవరైనా అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకు ఉపయోగపడుతుంది అనేది మా ఉద్దేశము. ఇంకా ఎవరికైనా పూర్తి సమాచారం కావాలనుకుంటే కూడా కామెంట్లో తెలియజేస్తే నేనైతే మీకు ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తానండి. థ్యాంక్ యూ.